మాట కాదు, వాళ్ళు చెప్పిన మాటే. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. చదువుకున్న వాళ్ళ సర్టిఫికెట్లు దేనికి పనికిరావని మాట్లాడారు. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి మరి పాఠాలు చెప్పే పంతులకు కూడా అర్థమైతే లేదా? మరి విద్యాశాఖ మంత్రి కృషి కూడా ఈయన దగ్గరనే ఉన్నది. మళ్ళీ దాంతోపాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఐఏఎస్లు కానీ, ఐపీఎస్లు కానీ, సిఎస్లు కానీ, లేకపోతే డాక్టర్లు కానీ, అడ్వకేట్లు కానీ, అన్ని రంగాలకు సంబంధించిన ప్రముఖులట. ఒక్కసారి మీరు అందరూ వినాలి దయచేసి. ఏంది చదువుకున్న సర్టిఫికేట్లట దేనికి పనికిరావట. ఇది హైదరాబాద్ మల్లపల్లిలో అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్కు మంత్రి శ్రీధర్ బాబుతో కలిసి ఆయన శంకుస్థాపన చేశారు. 40 లక్షల మంది నిరుద్యోగుల యువకులు 10 ఏళ్లుగా పబ్లిక్ సర్వీస్ కమిషన్ చుట్టూ, పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు చుట్టూ, మెడికల్ రిక్రూట్మెంట్ బోర్డు చుట్టూ తిరిగి వాళ్ళ సమయాన్ని వృధా చేసుకున్నారని అన్నారు. అర్థమైందా? ఓడెక్కదాకా ఓడమల్లన్నా ఓడదీయనానికి ఇంకేదో అంటారు కదా, గదే జరిగింది ఇవాళ. వాళ్ళు సమయాన్ని వృధా చేసుకున్నారని స్వయంగా చెప్పిండు. సర్టిఫికేట్లు జీవన ప్రమాణాన్ని పెంచవని, ఉద్యోగ ఉపాధి అవకాశాలు పెరగవని వివరించారు. సాంకేతిక అభివృద్ధి చెందిన ప్రపంచంతో పోటీ పడాలంటే నైపుణ్యం ఉండాలట. ఇక 40 లక్షల నిరుద్యోగులలో ఎవరికి మీకు నైపుణ్యం లేదట. మీరట తిన్నది అరగక పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు చుట్టూ, టీఎస్పీఎస్సీకి సంబంధించిన పబ్లిక్ సర్వీస్ కమిషన్ చుట్టూ, దాంతోపాటు మెడికల్ రిక్రూట్మెంట్ చుట్టూ తిన్నది అరగక తిరిగిర్రట. మన భాషలో, తెలంగాణ యాస భాషలో చెప్పాలంటే గదే. మీకు నైపుణ్యం లేదు, మీరు తిన్నది అరగక తిరిగిర్రు, అనవసరంగా మీ సమయాన్ని వృధా చేసుకున్నారు అని రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చెప్పిండని. ఇది నిరుద్యోగులందరూ కూడా దయచేసి ఆలోచించాలి. నిరుద్యోగ బిడ్డలందరూ ఆలోచించాలి దయచేసి. నిరుద్యోగులారా ఇగో ఈయన చెప్పిండు. ఎవరు? యనుమల రేవంత్ రెడ్డి గారు చెప్పిండు. 40 లక్షల మంది నిరుద్యోగులు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నది నిజమే, కానీ వాళ్ళందరికీ నైపుణ్యత లేదు అని చెప్పిండు. ఇదే ముఖ్యమంత్రి గారు గతంలో ఒక పెద్ద డైలాగ్ వేసిండు. ఇప్పుడు ఆ డైలాగ్ మీకు వినిపించే ప్రయత్నం చేస్తా. ముఖ్యమంత్రి గారు చెప్పిన మాట మామూలుగా ఉండదు. మరి మీరేమనుకుంటున్నారో నాకు తెలియదు, కానీ ముఖ్యమంత్రి గారు ఏకంగా గతంలో విపక్షంలో ఉన్నప్పుడు ఒక పెద్ద డైలాగ్ వేసిండు. ఒకసారి మీకు వినబెడతా ఇన్నూరి. అన్ని ఫ్రీ అంటే మా నుంచి మేము ఇవ్వమండి, మీ దగ్గర అంటే తెలంగాణ ప్రాంత బిడ్డల దగ్గరని గుంజుకొనే మీది మీకు ఇస్తామని చెప్తున్నాడు. రేవంత్ రెడ్డి జూబ్లీస్ లో ఇల్లు అమ్మి మీకు ఫ్రీగా ఇస్తా అంటే మాకు ఉన్నాయి. నేను చెప్పేది ఒకటి అండి, నరేంద్ర మోడీ అయినా, జగన్మోహన్ రెడ్డి అయినా, ఇండియన్ డెమోక్రసీలో ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్స్ పొలిటికల్ అల్టిమేట్ గా మీ దగ్గర నుంచే గుంజుకుంటాం. మీకు ఆ మాత్రం తెలియదా? ఎందుకు మమ్మల్ని అబద్ధాలు చెప్పిస్తారు? మరి నేనైతే నా ఆస్తి జూబ్లీస్ లో అమ్మను, నా జేబులోకి వెళ్ళి 100 రూపాయలు కూడా తీయను ఉచితంగా ఇవ్వడానికి. ఉచితంగా ఇవ్వాలని అంటే ఇప్పుడు నేను ఉపాధి హామీలో పెట్టాల్సిన డబ్బులు లిక్కర్ అంతా 6,000 కోట్ల ఉన్న ఇన్కమ్ ఈ రోజు 30,000 కోట్లకు తీసుకొచ్చిన లిక్కర్ సేల్స్ లో 22 రూపాయలు ఉన్న క్వార్టర్ 72 రూపాయలు చేసిన నేను. అంటే అర్థమైందా? లిక్కర్ను పెంచుతా, లిక్కర్కు సంబంధించి 62 రూపాయలు ఉంటే 72 రూపాయలు చేసిన, 6,000 ఆందాని ఉంటే దాన్ని 30,000 ఆందాని చేసిన. అంటే తాగుడుకు సంబంధించి రేవంత్ రెడ్డి గారు మాట్లాడింది. నేనంటే ఇన్ ద సెన్స్ గవర్నమెంట్ పొలిటికల్ సిస్టమ్ రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పినా కానీ ప్రజలు నమ్మడం నమ్మకపోవడం అని నేను అదే చెప్తున్నా. మాతోనే అబద్ధాలు, మా చేత మోసపోవాలని ప్రజలు కోరుకుంటున్నారు. సరే వాళ్ళు అది కోరుకున్నప్పుడు మాదే ఉంది, రోగి కోరుకున్నది అదే, డాక్టర్ ఇచ్చింది అదే అన్నట్టు ఉంది వ్యవహారం. కాబట్టి నేనేమంటున్నా అంటే ప్రజలు అనవసరమైన వాటి మీద అనవసరంగా దృష్టి పెట్టొద్దు, అంటే ఆశించొద్దు. నువ్వు సర్టెన్ సెక్షన్స్ లో హెల్త్, డ్రింకింగ్ వాటర్, ఎడ్యుకేషన్, కనెక్టివిటీ ఇవి గవర్నమెంట్ చేయాలా. గవర్నమెంట్ బాధ్యత. ప్రభుత్వాలను నిలదీసి ప్రజలు చేయించుకోవాలా. నువ్వు ఇంట్లో నేనేం పని చేయను, నాకు ఉచితంగా నువ్వు భోజనం పెట్టు. ఇప్పుడు చివరాఖరికి ఏం మిగిలిందంటే మేము వండి వడ్డించడం తప్ప అన్ని ఉచితం చెప్పేసినాం. ఏమని చెప్పండి? వండి వడ్డిస్తే కూడా లేదు, నువ్వు నమిలి పెట్టాలని అడిగేటానికి వచ్చిన పరిస్థితి. కాబట్టి మమ్మల్ని ఆ వైపు మీరు డ్రైవ్. ఇది రేవంత్ రెడ్డి గారు అన్ని ఫ్రీ అంటే మాకు ఫ్రీకి ఇస్తామని కాదండి, మీ నుంచి గుంజుకొని మీకే ఫ్రీకి ఇస్తామని చెప్తున్నాం. మీరు అన్ని ఫ్రీ అంటే సార్ హెరిటేజ్ షేర్స్. అర్థమైందా? తెలంగాణ ప్రాంత బిడ్డలారా, అన్ని ఫ్రీ అంటే మీ దగ్గర నుంచి గుంజుకొని మీకే ఇస్తాం. మీరు మోసపోతే మాత్రాన నేనేం చేయగలుగుతా? మీరే మోసపోతున్నారు. రాజకీయ నాయకుని మాటలు మీరెట్లా నమ్ముతారు అంటూ స్వయాన గతంలో రేవంత్ రెడ్డి గారు చేసిన వ్యాఖ్యలవి. అంటే ఇప్పటికైనా అర్థం కావాలి తెలంగాణ ప్రాంత బిడ్డలకు, తెలంగాణ నిరుద్యోగులందరూ కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఈ అంశాన్ని ప్రతి ఒక్కరూ కూడా ఆలోచించాలి. ఎందుకు అంటే తెలంగాణలో ప్రప్రథమంగా కూడా నిరుద్యోగులకు సంబంధించి నాడు వాళ్ళు
ధర్నాలు రాస్తోరోకోలు అవన్నీ చేస్తూ ఉంటే 40 లక్షల మంది నిరుద్యోగులు పూర్తి స్థాయిలో కూడా రోడ్ల మీద ఉండి మాకు ఉద్యోగ నోటిఫికేషన్ ఇవ్వాలి, వీళ్ళకి ఇవ్వాల్సిందే ఖచ్చితంగా అంటూ మీరు ధర్నా చేయండి, రాస్తోరోకోలు చేయండి, మీ వెంట మేమున్నాం, మీకు నోటిఫికేషన్ ఇప్పించే బాధ్యత మాది, ప్రభుత్వం మారితే ఖచ్చితంగా కూడా మెగా డిఎస్సి వేస్తామని చెప్పిన ఇదే ముఖ్యమంత్రికి సంబంధించిన బ్యాచ్ ఇవాళ ఏకంగా మీకు నైపుణ్యం లేదు, మీరందరూ కూడా ఒక రకంగా చెప్పాలంటే మీరు దేనికి పనికిరారు, వేస్ట్, కేవలం సర్టిఫికేట్లు ఉన్నాయి తప్ప మీ దగ్గర నాలెడ్జ్ లేదు, నైపుణ్యత లేదు అనేది చెప్పుకుంటారు. ఇక ఆలోచించుర్రు మీరే, తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా ఆలోచించాలి. దాంట్లో భాగంగా ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ యువతను ఏ విధంగా మోసం చేస్తున్నారు అనేది క్లియర్ కట్గా రేవంత్ రెడ్డి గారు చెప్పిండ్రు. దాంతోపాటుగా ఇంకొకటి ఏంటంటే మీ దగ్గర నైపుణ్యం లేదట, మీరు అంతా తిన్నది అరగక కోచింగ్ సెంటర్ల చుట్టూ, ఈ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చుట్టూ, ఆ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు చుట్టూ, మెడికల్ రిక్రూట్మెంట్ బోర్డు చుట్టూ తిన్నది అరగక తిరిగిరట. తెలంగాణ నిరుద్యోగులందరూ తిన్నది అరగక తిరిగిరట. ఇది నేనన్న మాట కాదు, స్వయాన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే అన్నారు. డైరెక్ట్ ఇదే భాష, మన భాషలో చెప్పాలంటే ఇదే. వాళ్ళ సమయాన్ని వృధా చేసుకున్నారట, మీ సమయాన్ని వృధా చేసుకున్నారు, వాళ్ళు మాత్రం సమయాన్ని సద్వినియోగం చేసుకున్నారు, మిమ్మల్ని ఒక ఎరలా వాడుకొని వాళ్ళు ముఖ్యమంత్రి పీఠం మీద కూకున్నారు. ఈరోజు మీకు మొండి చేయి చూపించే పని అయితే చేసి ఇప్పటికైనా ఆలోచించండి. తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ కూడా నేను చెప్పేది ఒకటే, ఈరోజు రాజకీయ నాయకులు లఫుట్గా అందరినీ నమ్మి ఇలా మన అడ్డదారిలో పూర్తి స్థాయిలో తెలంగాణ సమాజం అంతా కూడా మోసపోయింది అని చెప్పడానికి ఇదొక ప్రధాన